నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీకి పెద్ద విషాదం మిగిల్చింది. ఆవిడ ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అవ్వాలి, ఢిల్లీకి రావాలా, బంగ్లాదేశ్కి వెళ్ళాలా, దీని మీద చర్చ జరుగుతుంది. అలాగే వెస్ట్ బెంగాల్లో మమత ఓటమికి ప్రధాన హేతువుగా నిలిచిన మహమ్మద్ యూనిస్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు బొకేలు పంపించాలని కూడా కొందరు నాయకులు అంటున్నారు. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగిన హింస ఎక్కడ తమ దాకా పాకుతుందేమని భయపడ్డ వెస్ట్ బెంగాల్ హిందూ సమాజం ఈసారి మమతకు గట్టి షాక్ ఇచ్చింది. అసలు ఈ ఓటింగ్ తీరుతెన్నులేంటి? ఆవిడ ఆరోపిస్తున్నట్టు 100 నియోజకవర్గాల్లో ఫ్రాడ్ జరిగిందా? వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి, వీటితో పాటు 100 సీట్లు దాటిన విజయ్ చేసిన మ్యాజిక్ ఏంటి చెప్పడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం వాజన్ గారు. ఇన్ఫ్యాక్ట్ మనల్ని చాలా కాలం వెస్ట్ బెంగాల్ పరిస్థితులు తప్పుదో పట్టించాయి. మనం డిస్కస్ చేస్తూ వచ్చినప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ మమతకు అనుకూలంగా ఉన్నట్టు మనకు అందిన సమాచారం, బట్ వేరాస్ దానికి భిన్నమైంది. బట్ ఒక్కడు చెప్పాడండి వెస్ట్ బెంగాల్లో, అంటే చెప్పకుండా చెప్పాడు. అది కూడా ప్రదీప్ గుప్తా 70% ఓటర్ సైలెంట్గా ఉన్నాడు, అందువల్ల నేనేం చెప్పనన్నాడు. దాని అర్థం బీజేపీ రాబోతోంది. ఆ భయమైన వాతావరణం అనేది అది మనం ఇక్కడ కూర్చొని ఎయిర్ కండిషన్ రూమ్లో స్టూడియోలో డిస్కస్ చేయలేము. వాళ్ళు సహించారు. వాళ్ళు 10 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు పరిపాలించారు ఆమె, కానీ ఫస్ట్ 5 years ప్రాబ్లం లేకుండే. లాస్ట్ 10 years ఈమె కంప్లీట్గా ముస్లింగా మారిపోయింది. ముస్లిం పార్టీ, ముస్లిం ఇమాములు, ముస్లిం మద్రసాలు, వాళ్ళ కోసం ఉన్న వాళ్ళ పార్టీ, ఈవెన్ గల్లీలో ఉన్న లీడర్ కూడా సెక్యూరిటీ ఇచ్చారు. మీరు చూసుంటారు, ఒక లీడర్కి 7 మంది పోలీసులు ఉన్నారంట ఎస్కార్ట్గా. మన సింహం అని చెప్పి ఒక వెళ్ళాడు, సింహం మన అజయ్ పాల్ శర్మ వెళ్ళినప్పుడు చెక్ చేసినప్పుడు ఐ ఫర్గెట్ హిస్ నేమ్, యూసుఫ్ ఏదో ఉంది వాడి పేరు. వాడు ఏం లేదు, ఎమ్మెల్యే కూడా కాదు, గల్లీ లీడర్. వాడికి 7 మంది సెక్యూరిటీలు అంట వెస్ట్ బెంగాల్ పోలీస్ది. ఏంట్రా అని ప్రశ్నిస్తే అది ఆర్డర్ ఉంది సెక్యూరిటీ ఇవ్వడానికి చెప్పి ఎలక్షన్ కమిషన్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు తీసుకోవడమని చెప్పారు పోలీసు వాళ్ళని అక్కడి నుంచి. ఇది అక్కడున్న భయమైన వాతావరణం. సందేశ్ ఖాళీ కానివ్వండి, ఆర్జీ కార్ కానివ్వండి, లాస్ట్ టైం ఎలక్షన్ తర్వాత జరిగిన హింస. ఈసారి వాసుదేవన్ గారు ఒక్క మనిషి కూడా చనిపోలేదు ఈసారి ఎలక్షన్. వెస్ట్ బెంగాల్లో మినిమం 50-100 కేర్ తీసుకున్నారండి. కమ్యూనిస్ట్ వాళ్ళ టైం నుంచి ఉంది ఇది. 50 నుంచి 100 మంది డెఫినెట్గా పోతారు. ఈసారి చూడండి, ఇప్పుడు దాకా ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఈవెన్ ఆఫ్టర్ ఎలక్షన్, ఆఫ్టర్ ద కౌంటింగ్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ నిన్న ప్రొహిబిట్ చేశారు, ప్రొసెషన్ తీయకూడదని చెప్పారు పోలీసు వాళ్ళు. నిన్న విక్టరీ ప్రొసెషన్ తీయకూడదు, ఇవాళ మీరు తీయొచ్చు కానీ పర్మిషన్ తీసుకోవాలి ముందు. సో మనం ఇక్కడ కూర్చొని ఆ ఇంపాక్ట్ మనం గెస్ట్ చేయట్లేదు. ఎంత భయమైన వాతావరణం వెస్ట్ బెంగాల్లో ఉండే అని హిందువులు అక్కడ ఎంత సహిస్తున్నారని మనం ఇక్కడ కూర్చొని చూడలేదు. ఉన్నారు హిందువులు అక్కడ, కానీ వాళ్ళు హిందువులందరూ మమతా బెనర్జీకి సపోర్ట్ చేస్తుంది దీనికన్నా ముందు. కానీ ఒకసారి వాళ్ళు బంగ్లాదేశ్లో జరిగిన ఆ హింస చూసిన తర్వాత వాళ్ళకు కూడా ఒక మేలుకు వచ్చేసింది, మాతోని కూడా ఇది ఒక రోజు జరగవచ్చు అని. ఇదే పరిస్థితిలో జూస్ ఉన్నారు ముందు. జూయిష్ కమ్యూనిటీ ఏమనుకున్నారంటే, వాళ్ళు మిగతా వాళ్ళు వెంట పడతారు కానీ మా దగ్గరికి రారు, మమ్మల్ని ఎవరు ముట్టరు, వీఆర్ వెరీ పవర్ఫుల్ అనుకున్నారు. ఓవర్ నైట్ హిట్లర్ అది మొత్తం మార్చేశాడు గేమ్ని. అప్పుడు జూస్కి ఒక లెసన్ అది. లక్షలాది మందిని గ్యాస్ చేంబర్లు చంపేశారు హిట్లర్. కానీ ఆ రోజు వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు, మా కమ్యూనిటీలో ఎవరి మీదన చేయి పెడితే మేము వాడు ఎక్కడున్నా కానీ, ఏ దేశంలో ఉన్నా కానీ ఎతికి చంపుతాం అంతే. అండ్ మా లాబింగ్ పవర్ ఎంత పవర్ఫుల్ ఉంటుందంటే, యూఎస్ ప్రెసిడెంట్ కూడా మమ్మల్ని భయపడాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు కూడా ఏ యూఎస్ ప్రెసిడెంట్ అయినా, ఏ వరల్డ్ లీడర్ కూడా మా వ్యతిరేకంగా మాట్లాడడు, మాట్లాడితే మేము చూపిస్తామని, మేము ఏం చేయగలం అనేది. ఇది ఇజ్రాయెల్ ఆ రోజు చేసిన శపథం వాళ్ళు. దానికోసం దే ఆర్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఎ నేషన్. మన వైపు అప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్ జరిగిన యాక్షన్ డేలో అప్పుడు జరిగిన హింస మనకి తెలిసిందే. లక్షలాది మంది హిందువులు చనిపోయారు దాంట్లో. కానీ ఆ రోజు ఇంత ఏం చెప్తారు, భయం లేకుండే హిందువులకి. చనిపోయారు. మహాత్మా గాంధీ కూడా అన్నారా, చనిపోతారు, ఏం చేయాలి హిందువులు, మనం సహించాల్సిందే కదా. ఒకరోజు వాళ్ళకి ఈవెన్ ఖిలాఫత్ మూమెంట్ కూడా కేరళలో అదే చెప్పారు ఆయన. ఒకరోజు వాళ్ళు కత్తిలంతా కింద పెట్టేస్తారు, ఆ రోజు మనం అప్పటి నుంచి మనం బాగుండొచ్చు వాళ్ళతో ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళు చనిపోండి, ఏం చేయలేము మనం అని చెప్తారు. ఇది చెప్పింది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. సో ఆ భయం ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, ఇంత పెద్ద మార్పు ఎట్లా వచ్చింది. ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా 150 మనం కూడా డిస్కస్ చేసినప్పుడు మమతా బెనర్జీ గెలుస్తారు లేకుంటే క్లోజ్ కాంటెస్ట్ ఉందని చాలామంది చెప్పారు.
మహిళలు ఆమె కోసం ఓటేస్తారు. ఓకే, రాజ్బిహార్లో వేస్తారు, అక్కడ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు వేస్తారు, ముస్లిమ్స్ అయితే డెఫినెట్గా వేస్తారు. కానీ జరిగింది ఏంటి ఇప్పుడు? ఒక హిందూ ధృవీకరణ జరిగింది అక్కడ చాలా పెద్ద ఎత్తున. అది మన ఎవ్వరు, నన్ను నిన్న యూట్యూబ్లో చాలా ఛానల్స్లో డిబేట్ చేస్తున్నప్పుడు కామెంట్ సెక్షన్ చాలామంది కామెంట్ కొట్టారు. మీరు ఆత్మసాక్షి సర్వే చూసి మీరు చెప్పారు సురేష్ గారు బీజేపీ గెలవరని చెప్పి వెస్ట్ బెంగాల్లో, చూడండి ఇప్పుడు ఏం జరిగింది అని. నేను చెప్పాను నా తప్పైంది. నేను అఫ్కోర్స్ ఇంకో సర్వే నుంచి కోట్ చేస్తున్నాను, నా సర్వే కాదు అది మీది కాదు కానీ వాళ్ళ తప్పు. బట్ ఐ హ్యావ్ టు ఎండ్ ఆఫ్ ద డే అక్నాలెడ్జ్ ఇట్ దట్ నేను అది ప్రజెంట్ చేశాను, నా వైపు నుంచి తప్పు జరిగింది. కానీ నేను కూడా ఇంత పెద్ద వేవ్ చూసుకోలేదు. అఫ్కోర్స్ నేను అక్కడ లేను, ఉంటే కూడా నేను గెస్ట్ చేయలేను అనమాట ఏం జరుగుతుంది. అండర్ కరెంట్ అంత స్ట్రాంగ్గా ఉండే. బీజేపీ లీడర్స్ కూడా చూడండి, అక్కడ అమిత్ షా గారు 2 వారాలు ఎందుకు క్యాంప్ చేశారంటే దీనికి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఒకసారి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి, సెంట్రల్ ఫోర్సెస్ లేదనుకోండి, మళ్ళీ వీళ్ళందరూ దమ్కించి ఓటు వేయనియరు. ఫలితాలు మళ్ళీ రీపోలింగ్ చేస్తారు. ఇప్పుడు చూస్తున్నారు ఎందుకు, సీసీటీవీ ఆఫ్ చేసేసారు, ఈవీఎంలో కూర్చొని బటన్ కొడుతున్నారు కంటిన్యూస్గా ఒకడు. అది చూసి ఎలక్షన్ కమిషన్ అన్నారు అవుట్, క్యాన్సల్ ఎలక్షన్. అంత స్ట్రిక్ట్ మూవ్ తీసుకున్న దానికి ఈసారి అసలు వెస్ట్ బెంగాల్లో 2 ఫేజ్లో ఎలక్షన్ జరిగింది, లేకుండా 6-7 ఫేజ్లు ఉంటుండే. అది కూడా హింస లేకుండా, ఏ వైలెన్స్ లేకుండా జరిగింది. ఇది చాలా పెద్ద లెసన్. దీని తర్వాత మమతా బెనర్జీ ఆరోపణ, ఇప్పుడు 100 సీట్లు వీళ్ళు కొట్టేశారు ఎలక్షన్ కమిషన్, అది ఎందుకంటే 100 సీట్ల డిలీషన్స్ జరిగింది. మనకు అందరు తెలిసిందే, ఫస్ట్ ఫేజ్ డిలీషన్స్ ఎస్ఐఆర్ మొదలైనప్పుడు 60 లక్షల మందిని తీసేశారు, 58 పాయింట్ సంథింగ్. వాళ్ళు చనిపోయిన వాళ్ళు, డూప్లికేట్ ఓటర్స్, పర్మనెంట్లీ మైగ్రేటెడ్. దీన్ని ఎవరు డిస్ప్యూట్ చేయలేదు. ఈవెన్ మమతా బెనర్జీ కూడా డిస్ప్యూట్ చేయలేదు. అక్కడిక్కడ కొంచెం ఆమె కామెంట్ కొట్టి, చనిపోయిన వాళ్ళు ఉన్నారు చూడండి నాతోని 5 మంది అని చెప్పి అట్లాంటి కొన్ని డ్రామా చేసింది ఆమె. కానీ సెకండ్ దానికి వచ్చినప్పుడు లాజికల్ డిస్క్రిపెన్సీలో 27 లక్షల మందిని తీసేసినప్పుడు మమతా బెనర్జీ గొడవ చేయడం. ఈ లాజికల్ డిస్క్రిపెన్సీ అంటే మనకు అందరూ తెలిసిందే. ఒకటి, మీ నాన్నగారు అమ్మగారి పేరు మీరు ఇచ్చిన పేరుతో మ్యాచ్ కావట్లేదు. మీరు అంటున్నారు కాదు ఇదే మా నాన్నగారు అమ్మగారు అని, కానీ పేరు వాళ్ళది సపరేట్ ఉంది. సరే ఇంకేమైనా డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయంటే డాక్యుమెంట్ లేదు వాళ్ళ దగ్గర. ఏదో ఆధార్ కార్డు తీసుకొస్తున్నారు, అది తీసుకొస్తున్నారు, ఇది తీసుకొస్తున్నారు, 10th క్లాస్ సర్టిఫికేట్, అంతా ఫ్రాడ్. కానీ తీసుకొస్తున్నారు అదంతా. అదన్నీ పెద్ద ఫ్యాక్టరీ ఉంది బంగ్లాదేశ్, అక్కడ వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ వాళ్ళ టైం నుంచి. కమ్యూనిస్ట్ వాళ్ళు మీరు బంగ్లాదేశ్లో పుడితే కూడా మీ బర్త్ సర్టిఫికేట్ ఇక్కడ చూపిస్తారు వాళ్ళు. దానికోసం వాళ్ళ వెస్ట్ బెంగాల్లో పాపులేషన్ 40% పెరిగింది బిట్వీన్ సెన్సెస్. అది ఎప్పుడు జరగదు, అట్లా జరిగింది. ఈ కారణం ఇది. ఈ లాజికల్ డిస్క్రిపెన్సీలో 27 లక్షల మందిని పెట్టినప్పుడు దాని తర్వాత పెద్ద గొడవ. మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది, పెద్ద డ్రామా చేసింది, మేము మీకోసం పోరాడుతున్నాను చూపించడానికి. సుప్రీంకోర్టు ఏమన్నారు, ఓకే కొంతమంది డిస్ట్రిక్ట్ జడ్జెస్ వీళ్ళని అపాయింట్ చేస్తాం, మనం కూడా డిస్కస్ చేసాం, అపాయింట్ చేస్తాం. అది బీహార్ నుంచి, ఝార్ఖండ్ నుంచి, పక్కన ఉన్న స్టేట్స్ ఒడిషా, అస్సాం, అక్కడ అటువైపు నుంచి పిలుచుకొని వాళ్ళని కలకట్టాలో, వెస్ట్ బెంగాల్లో చాలా చోట్ల కూర్చోబెట్టి నెల పాటు వాళ్ళు, నెల కాదు 40 రోజులు వాళ్ళు కంప్లీట్ చెక్ చేస్తారు ఎలక్షన్ నామినేషన్ ముందు దాకా, డేట్ దాకా. దాంట్లో కొంతమందిని క్లియర్ చేశారు, చాలా తక్కువ. మమతా బెనర్జీకి ఏంటంటే ఈ 27 లక్షల మంది మీదే ఉండే హోప్ అంతా. ఇప్పుడు మన దగ్గర యోగేందర్ యాదవ్ లాంటి ఉన్నారు, ఫార్మర్ ఫెసాలజిస్ట్, ఆమ్ ఆద్మీ పార్టీ ఫౌండింగ్ మెంబర్. ఆయన నిన్న బర్ఖా దత్ యొక్క ఇంటరాక్షన్ చేసి ఏమన్నారంటే, లాస్ట్ టైం బీజేపీ టీఎంసీ నడుమిట్లో 10% గ్యాప్ ఉండే ఓట్ పర్సంటేజ్. టీఎంసీకి 2,80,00,000 ఓట్లు వచ్చినాయి, వీళ్ళకి 2,20,00,000. మీరు పర్సంటేజ్ వైజ్ చూస్తే 10%. ఈసారి బీజేపీకి టీఎంసీ మీద 5% ఓటు పెరిగింది, పర్సంటేజ్ ఉంది డిఫరెన్స్ వీళ్ళు రెండిట్లో నడుమిట్లో. యోగేందర్ యాదవ్ లాజిక్ ఏంటంటే ఈ 27 లక్షల మంది ఈ 5 లక్షలు, ఈ 5% మంది 27 లక్షలు, దోస్ ఓట్స్ వర్ పుట్ ఆన్ హోల్డ్. దానికోసం బీజేపీకి 5% ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అది వారి లాజిక్. కానీ ఆయన ఒక మాట చెప్పలేదు. తర్వాత ఐ థింక్ యశ్వంత్ దేశ్ముఖ్ వచ్చి ఇంకో ఇంటర్వ్యూలో అన్నారు, బర్ఖా దత్ అని, టోటల్ డిలీషన్ జరిగింది వెస్ట్ బెంగాల్. ఈ 27 lakhs డిస్క్రిపెన్సీలు తీసి పక్కన పెట్టారు కదా, దాంట్లో 66% మంది హిందువులు, 33% ముస్లిమ్స్. మీరు రిజల్ట్స్ అనలైజ్ చేసి చూడండి, ముర్షిదాబాద్, మాల్డా, సౌత్ పర్గనా, కోల్కతా, కొన్ని చోట్ల ఇక్కడ మ్యాక్సిమం డిలీషన్ జరిగింది, ఎస్పెషలీ ముర్షిదాబాద్, మాల్డా ఏరియాలో అని చెప్తున్నారు. మనకు కూడా ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ డిలీషన్స్ అంత కనిపిస్తుంది, కానీ సిటీ వైజ్, సీట్ వైజ్ మన డీటెయిల్స్ ఎక్కువ లేవు ఇప్పుడు.
కానీ ఓవరాల్ ఉంది. ఈ మ్యాక్సిమం డిలీషన్ జరిగిన చోట్ల అంతా టీఎంసీ కల్చర్. వాళ్ళు చెప్తున్నారు కదా మ్యాక్సిమం ముస్లిం సీట్లు ఉన్నది, అక్కడ మీరు ఓట్లు తీసేసారు. అక్కడ బీజేపీ గెలవాలి కదా, అది కదా గెలవలేదు. అట్ ద సేమ్ టైం నేను చెప్పాను చూడండి, 66% మంది హిందువులు తీసేశారు, అక్కడ కూడా బీజేపీ సీట్లు ఓడిపోయారు. టీఎంసీ కలిసారు అక్కడ కూడా కొన్ని సీట్లు. అంటే మీ లాజిక్ మొత్తం పోతుంది, మీరు ఓడిపోయారు. అది యాక్సెప్ట్ చేయండి. రాహుల్ గాంధీ కూడా అదే భజన పాడుతున్నాడు. ఇప్పుడు దాకా ఈవీఎం గురించి చెప్పలేదు, ఓకే, ఇప్పుడు దాకా ఓట్ చోరీ గురించి చెప్పట్లేదు, ఇప్పుడు ఓటర్ లిస్ట్ గురించి చెప్పట్లేదు, ఎందుకంటే ఓటర్ లిస్ట్ ఆల్రెడీ ఎస్ఐఆర్లో వచ్చేసింది. అవును. ఈ మమతా బెనర్జీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఆమెకి ఇంకా హోప్ లేదు ముందుకు. అభిషేక్ బెనర్జీని ఇప్పుడు చూడండి ఎట్లా కుక్కను కొడుతున్నా కొడతారు ఆయన ఇప్పుడు. ఎందుకని అట్లా ఆయన అంత హారిబుల్గా బిహేవ్ చేసిండు బీజేపీ లీడర్స్తో. ఇదే సువేందు అధికారి మీద కేసులు ప్రతి బీజేపీ నేత మీద కేసులు పెట్టారు వీళ్ళు. ఆప్ ఇండియా ఎడిటర్ మీకు గుర్తుంటుంది, నుపూర్ శర్మ, నాట్ ద బీజేపీ నుపూర్ శర్మ, ఆమెని ఒక కమ్యూనల్ వైలెన్స్ ఇన్సిడెంట్ గురించి ఆర్టికల్ రాస్తే ఆమె కలకటాలో ఉంటుండే అప్పుడు. ఆమె మీద కేసు, ఆమె హస్బెండ్ని అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు, వాళ్ళ ఫాదర్ని అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు, వాళ్ళ చిన్న పాప ఉంది ఆమెను కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేశారు పోలీసులు. అంత హెరాస్మెంట్ ఉండే. లాస్ట్లో ఆమె అక్కడ ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయింది. నిన్న అర్నబ్లో లైవ్గా షో నడుస్తున్నాడు, పొద్దున షీ రీకౌంటెడ్, ఏడుచుకుంటే చెప్పింది ఇది అక్కడ జరిగింది. అక్కడ అంత మట్టుకు హెరాస్మెంట్ హిందువులు నడుస్తుండే. ఎందుకు సార్? అంటే అసలు అక్కడ భారత రాజ్యాంగం ఏమీ లేదా మమతా బెనర్జీ పరిపాలనా కాలంలో? ఎవరు అడుగుతారు? మీరు అడుగుతారు, నేను అడుగుతాను. జాదవ్పూర్ యూనివర్సిటీ ఒక ప్రొఫెసర్ కార్టూన్ షేర్ చేసి చెప్పి ఆయన జైలు వేసేసాడు. ఎందుకు? ఒక లా చదువుతున్న అమ్మాయిని పుణేలో అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు, వెస్ట్ బెంగాల్ తీసుకెళ్ళి. ఇది ప్రతి పబ్లికేషన్ మీద ఎవరెవరు ఆమె వ్యతిరేకంగా రాశారో, మన రిపబ్లిక్ బంగ్లా, వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరి మీద 10-15 కేసులు ఉన్నాయి. ఏదైనా ఒక రిపోర్ట్ ఫైల్ చేస్తే కేసు ఫైల్ చేస్తారు వీళ్ళు. ఇది వీళ్ళది హెరాస్మెంట్. అంటే దీని మీదే బతికారు వాసుదేవన్ గారు 10 సంవత్సరాలు, లాస్ట్ 15 సంవత్సరాలు, ఈ లాస్ట్ 10 years ఈ భయం మీద బతికారు. భయపడిపిస్తారు, మీరు ఓటేస్తే మిమ్మల్ని చూసుకుంటాం. దానికోసం ఆ ఒపీనియన్ ఎగ్జిట్ పోల్స్ ఎవరు మాట్లాడలేదు. 70% భయపడ్డారు వాళ్ళు. ఆయన ప్రదీప్ గుప్తా అంతటోడే భయపడ్డాడు కదండి. అంటే అడుగుతున్నప్పుడు ఎందుకు ఇదే ప్రదీప్ గుప్తా మీద కేసేశారు, ఆయన్ని జైల్లో చేశారు కదా. సో భయం ఉండే వీళ్ళందరికీ. నిజం మాట్లాడడానికి ఆలోచించండి. మీరు అడిగినట్లు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాగా, ఒక ఏదో నార్త్ కొరియా లాగా ఒక సిచ్యువేషన్లో నడుస్తుండే వెస్ట్ బెంగాల్. అంత భయం ఉన్న, అంత ఈమె చూస్తే ఎవరో అనుకుంటారో ఈమె చాలా షీ లుక్స్ వెరీ వెరీ ఆర్డినరీ, కాటన్ సారీ వేసుకుంటుంది, అంత సింపుల్గా ఉంటుంది, ఇది ఏమేం చేస్తుంది. కానీ ఆమె అంటే ఒక మాఫియా ఉండే. ఆ మాఫియాని గవర్నమెంట్ నడిపించారు, ఆ మాఫియాని ఎలక్షన్ కల్పించారు. ఎవరు సార్? అంతే, ముస్లిం క్యాండిడేట్స్, అంతే, వాళ్ళందరూ అంతే. ఇప్పుడు చూడండి తమాషా. ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక రిపోర్ట్ వచ్చింది. రాత్రి నుంచి కల్కట్టాని కానీ మాల్డా, ముర్షిదాబాద్, 24 పర్గనాస్లో చాలా ఏరియాల్లో కర్ఫ్యూ లైక్ అట్మాస్ఫియర్ ఉందంట. ఎవరు బయటికి రావట్లేదంట. సో దే హావ్ వాలంటీర్డ్ దెమ్సెల్వ్స్ నాట్ టు కమ్ అవుట్. తెలుసు వాళ్ళకి ఇప్పుడు నుంచి ఏం జరగబోతుంది. నేను ఇంకో ఛానల్లో నిన్న మాట్లాడుతా అన్నా, నేను డెఫినెట్గా అమిత్ షా గారు ఎవరిని ఒక్కొక్కరిని చంపారు చూడండి, సూసైడ్ అని చూపించారు 5-6 కేసులు, అది మర్డర్ ఉండే. పోస్ట్మార్టం మేనేజ్ చేసుకున్నారు వాళ్ళు, పోలీసు వాళ్ళు. వీళ్ళందరినీ ఒక్కొక్క కేసుని బయట తీస్తారు. ఫైనాన్షియల్ స్కామ్లు పక్కన పెట్టి పెద్ద ఉంది, టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ ఉండే, శారదా ఉండే, చాలా ఉండే అది. కానీ ఈ మర్డర్లు, ఎందుకంటే దీంతోనే వాళ్ళు బీజేపీ క్యాండిడేట్స్ని భయపడిపించారు. ఆర్జీ కార్ అదే అడగబోతున్నా సార్. ఆ ఎపిసోడ్లో అసలు కల్ప్రిట్స్ని ఇప్పుడైనా బయటికి తీసుకొస్తారు? ఇప్పుడు తీసుకురావచ్చు ఇప్పుడు ఈ సిచ్యువేషన్. కానీ వీళ్ళు ఎవిడెన్స్ అంతా డెస్ట్రాయ్ చేసేసి ఉంటారు. ఆ రోజు మీకు గుర్తుంటుంది, మర్డర్ సీన్ని క్లీనప్ చేసేసారంట. నీళ్ళు పోసి క్లీన్ చేశారు. ఎవరైనా చేస్తారా? ఆ మర్డర్ సీన్ అట్లనే అట్లీస్ట్ 24 గంటలు ఉంచుకుంటారు. క్రైమ్ వాళ్ళు వస్తారు, ఫోటోలు తీస్తారు, DNA వాళ్ళు వస్తారు, వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు, దాన్ని చేస్తారు. అది కాకుండా క్లీన్ చేసేసారు సీన్ మొత్తం. సందేశ్ ఖాళీలో ఏం జరిగింది ఆలోచించండి. అట్లాంటి వయలెన్స్ జరిగే చాలా చోట్ల ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో. కానీ ఎక్కడైనా ఈ మహువా మొయిత్రా కానీ, సాగరికా ఘోష్ కానీ ఇట్లాంటి వాళ్ళు నోరు తెరవరు దీని గురించి. ఇదే మమతా బెనర్జీ మీకు గుర్తుంటుంది, వాళ్ళ టైమ్స్ ఆఫ్ ఇండియా ఫోటో ఉంది. ఆమె 2005 or 2006లో కమ్యూనిస్ట్ వారి వ్యతిరేకంగా ఒక అమ్మాయిని చంపినప్పుడు ఈమె ప్రొటెస్ట్ చేసింది రోడ్డు మీద.
ఆమెను కొట్టారు పోలీసులు, అవును. మమతా బెనర్జీ. ఆ స్టిచ్ వేస్తున్న ఫోటో, ఆ హాస్పిటల్ ఫోటో ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. అదే మమతా బెనర్జీ సందేశ్ ఖాళీ జరిగినప్పుడు కానివ్వండి, దాని తర్వాత జరిగిన వైలెన్స్ కానీ, ఆర్జీ కార్ జరిగినప్పుడు ఆమె ఒక్క సింపతి కూడా ఎందుకు పంపిస్తారు మీ అమ్మాయిల్ని బయటికి రాత్రి? లాజిక్ చూడండి. ఈ సోకాల్డ్ ఫెమినిస్ట్ ఒక్కరు కూడా నో తెరవలేదు అప్పుడు మమతా బెనర్జీ వ్యతిరేకంగా. ఎందుకు? వీళ్ళని కొనుక్కున్నారు. సాగరికా ఘోష్ వాజ్ అ రాజ్దీప్ సర్దేశాయ్ వాళ్ళ వైఫ్. ఆమె కూడా యాజ్ జర్నలిస్ట్ ఉండే, ఆమెని కొనుక్కున్నారు. ఎవరెవరు ఉంటే అందరినీ, మహువా మైత్ర కొనుక్కున్నారు ఆమె. రాజ్యసభ సీట్ ఇస్తారు, కొనుక్కుంటారు. ఆ సాకేత్ గోఖలే అని ఉన్నాడు, వాడు పనికిరానోడు, ట్వీట్ చేయడం వస్తుంది వాడికి అంతే. మమతా బెనర్జీ పొద్దున్న ఇవ్వగానే పాడతారు, మోదీ గారిని తిడతారు. లాస్ట్ ఇప్పుడు అకౌంట్ కూడా సస్పెండ్ అయింది నడిమిట్లో ఒకసారి. వాడికి ఫస్ట్ టర్మ్ రాజ్యసభ ఇచ్చాడు, సెకండ్ టర్మ్ ఇవ్వలేదు ఈసారి. వీళ్ళందరూ అంతే. ఒక ఏం చెప్తారు, ఒక పరేడ్ అనమాట. ఫార్మర్ పోలీస్ కమిషనర్ కల్కట్టా, మమతా బెనర్జీ ఫాస్ట్లో కూర్చున్నప్పుడు ఒకసారి ఇచ్చి పక్కన కూర్చున్న మంచి యూనిఫామ్లో, విచ్ ఇస్ అ వైలేషన్ ఆఫ్ ఆర్డర్స్. మీరు ఒక యూనిఫామ్డ్ ఆఫీసర్ ఉన్నప్పుడు అట్లాంటి పొలిటికల్ ప్రొటెస్ట్లో మీరు వెళ్ళి ప్రొటెస్ట్లో ఎలా వెళ్తారండి? దట్ టు విత్ అదే యూనిఫామ్లో. మీరు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే మీరు పక్కన చేరేసుకొని అక్కడెక్కడ కూర్చోసి ఒక టెంట్లో ఏం జరుగుతుంది మీ జూనియర్స్ చూసుకుంటారు. మీరు అక్కర్లేదు సెక్యూరిటీ, సీఎంకి వాళ్ళకున్న సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళకి మీరు సూపర్వైజ్ చేయాలంతే. ఆయన్ని రాజ్యసభ మెంబర్ చేసి. అండ్ ఈడీ ఆఫీస్ మీద అటాక్ వెళ్ళినప్పుడు పోలీస్ కంపెనీడ్ అవును. ఆ కేసు ఇంకా నడుస్తుంది, అది ఇంకా సీరియస్ అయిపోతుంది ఇప్పుడు. ఎవరు పోలీస్ కమిషనర్ స్థాయి వాళ్ళే వెళ్ళారు. డీజీపీ అనుకుంటా, డీజీపీ వెళ్ళారు. సో సుప్రీంకోర్టు ఇస్ ఆల్రెడీ ఆస్ ఫర్ యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇప్పుడు దాని మీద. ఇప్పుడు చూడండి మారిపోతుంది అంత గేమ్ అంతా. ఇప్పుడు ఐపాక్ వాళ్ళ ఆఫీస్ బంద్ చేసి పారిపోయి ఉంటారు. నిన్న రాత్రి నుంచి రైటర్స్ బిల్డింగ్ వాళ్ళ సెక్రటేరియట్లో కంప్లీట్ సీల్ చేశారు రికార్డ్ రూమ్స్ అన్ని. అది ఇంపార్టెంట్ అండి, మన దగ్గర రికార్డ్స్ మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది. మన దగ్గర గుర్తుంటుంది మీకు, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కలిసినప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకా ముఖ్యమంత్రిగా స్వేరం చేయలేదు. దానికన్నా ముందు శాంతినగర్లో, నేను చెప్పాను ఎవరండి మినిస్టర్, మనందరికీ తెలుసు, మన మాస్టర్ ట్యాంక్ ఉన్న శాంతినగర్లో ఒక మినిస్టర్ వాళ్ళ ఆఫీస్లో ఫైల్స్ అన్నీ తగలబెట్టారు, 40-45 ఫైల్స్. ఇట్ గేమ్ ఏ బిగ్ కాంట్రవర్సీ తర్వాత. ఎందుకంటే అది అన్ని లంచాలు తీసుకొని టెండర్లు ఇచ్చింది, అన్ని దొంగ పనులు చేసింది ఆయన. సో ఇది మళ్ళీ జరగవచ్చు ఇక్కడ కలకట్టాలో. సో బేసికలీ మమతా బెనర్జీది ఒక ఏం చెప్తారు, ఒక మర్డరస్ రూల్ ఆగిపోయింది దీంతోనే. కానీ ఎవరు మెచ్చుకోవాలంటే ఐ థింక్ మెయిన్ క్రెడిట్ గోస్ టు ఒకటి మోదీ గారు, నెక్స్ట్ అమిత్ షా గారు, అండ్ అఫ్ కోర్స్ దానికన్నా కింద సువేందు అధికారి కానీ మిగతా వాళ్ళందరూ. ఈవెన్ ధర్మేంద్ర ప్రధాన్ వాజ్ ఇన్ఛార్జ్ ఫర్ వెస్ట్ బెంగాల్. ఆయన ఇప్పుడు 3వ సారి బీజేపీని కల్పిస్తున్నాడు ఒక్కొక్క స్టేట్లో. హర్యానా చేశారు ఆయన, ఒడిశాలో చేసి చూపించారు, ఇప్పుడు ఇక్కడ సునీల్ బన్సల్, ఆల్ దిస్ పీపుల్. సో ద ఎంటైర్ మిషనరీ బీజేపీది చాలా పాజిటివ్గా పనిచేస్తారు. మనం కూడా దాన్ని అండర్ కరెంట్ పట్టుకోలేకపోయాము. లెట్ us admit it. We never guessed. మోదీ గారు ఇంత కాన్ఫిడెన్స్తో చెప్పారు, అమిత్ షా గారు ఇంత కాన్ఫిడెన్స్తో చెప్పారు, ఈ సీట్లు కలవబోతున్నా అంటే మనం కూడా లోపల నవ్వుకున్నారు, చెప్తూనే ఉంటారులే అట్లా అని చెప్పేసి. కానీ చూడండి, ఇదే వాళ్ళు బెంగాల్లో కూడా చెప్పారు, సారీ బీహార్లో చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ బీహార్లో కూడా డిలీషన్స్ ఒక స్టోరీ ఉంది వాసుదేవన్ గారు. బీహార్లో డిలీషన్స్ జరిగినప్పుడు టాప్ 10 డిలీషన్ జరిగిన బీహార్లో 68 లక్షల మంది తీసేశారు ఓటర్ లిస్ట్ నుంచి. టాప్ 10 లిస్ట్లో ఉన్న అన్ని ముస్లిం కాన్స్టిట్యున్సీస్ ఉండే నార్త్ బెంగాల్లో. ఓకే, కొన్ని 2-3 అయితే హిందూ కాన్స్టిట్యున్సీస్ కూడా ఉన్నారు. ముస్లిమ్స్ కొంచెం తక్కువ, 20%, మిగతా హిందువులు. మీరు బిలీవ్ చేయరు, ఈ టాప్ 5 కాన్స్టిట్యున్సీలో 4 ఎంఐఎం కల్చర్, 1 ఆర్జేడీ కల్చర్. డిలీషన్ తర్వాత కూడా బీహార్లో నెక్స్ట్ 5 ఆర్జేడీ గెలుచుకున్నారు, అన్ని 5. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఇది మన దగ్గర ఉన్న మీడియా అది ప్రొజెక్ట్ చేయరు, ఈవెన్ బీజేపీ స్పోక్స్ పర్సన్ చేయరు. ఇది అది చెప్పాలిగండి. ఇవన్నీ ఈ డీటెయిల్స్ మీద డేటా ఉండాలి మీరు మాట్లాడడం. యూ కెన్ కౌంటర్ దమ్ లైక్ దట్. ఈ డిలీషన్స్ గురించి ఛానల్లో వచ్చి పెద్ద మాట్లాంటారు చూడండి, వాళ్ళని ఈజీగా కౌంటర్ చేయవచ్చు. నా దగ్గర 294 స్థానాలని నేను నిన్న రాత్రి నుంచి కూర్చున్నాను, అనలైజ్ చేసుకుంటా. ఈసారి బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చింది, లాస్ట్ టైం వాళ్ళకి ఎంత ఉంది, ఈసారి టీఎంసీ గెలిచారా, ఓడిపోయారా, వాళ్ళకి ఎన్ని ఓట్లు పోయినాయి. దెన్ ఐమ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ హౌ మెనీ ఓట్స్ గాట్ డిలీటెడ్ ఇన్ దట్ కాన్స్టిట్యున్సీ. బహుశా ఇంకా వారం లోపల ఈ డీటెయిల్స్ అంతా వస్తుంది. సో ఇది డేటాతో కౌంటర్ చేయొచ్చు. కానీ మమతా బెనర్జీ ఆల్రెడీ మొదలుపెట్టింది 100 సీట్లు చీట్ చేసి. 100 సీట్లైనా దానికన్నా ఎక్కువ కాదు, అన్ని 294 చీట్ చేయడం చెప్పట్లేదు. ఓన్లీ రాహుల్ గాంధీ కూడా అస్సాంలో, బీహార్లో, బెంగాల్లో జ్ఞానేష్ కుమార్ మ్యానిపులేట్ చేశారు, బీజేపీ మ్యానిపులేట్ చేశారు అంటే నేను అడిగాను నిన్న రాత్రి, రాహుల్ గాంధీకి రిప్లై చేశారు. ఆయన ట్వీట్ చేయట్లేదు, ఇంకొకరు ట్వీట్ చేస్తుంటారు ఆయన కోసం. కేరళలో అంత బాగా జరిగింది కదా, తమిళనాడులో కూడా అంత బాగా జరిగింది కదా, ఏ ప్రాబ్లం లేదు మీకు. ఓన్లీ ఎక్కడెక్కడ మీరు ఓడిపోతారు అక్కడే మీకు ప్రాబ్లం ఉంటుంది. కేరళలో కూడా బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు కదా, మొత్తం అన్ని రిగ్ చేశారు అది అని చెప్పి. మీరు ఓడిపోతే అది ఒకసారి
ఉమర్ అబ్దుల్లా అన్నారు లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు, హర్యానా ఢిల్లీ ఓడిపోయినప్పుడు అన్నారు, మహారాష్ట్ర ఓడిపోయినప్పుడు రాహుల్ గాంధీకి చెప్పారు, ఓడిపోయినా అని చెప్పండి, అగ్రీ విత్ ఇట్, ఎస్ ఓడిపోయాను, నెక్స్ట్ టైం నేను ట్రై ఆ చేస్తాను, గట్స్ తేజస్వి యాదవ్కి ఉన్నాయి. అతను అన్నాడు కదా, ఓడిపోయాం, కథం నెక్స్ట్ టైం ట్రై చేస్తాం, గెలుస్తాం అంతే చెప్పి. అది కాకుండా దాని మీద కాన్స్పిరసీ థియరీలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, దానితో పట్టుకున్నప్పుడు అక్కడి నుంచి మళ్ళీ షిఫ్టింగ్ గోల్ పోస్ట్ అంటారు ఇంగ్లీష్లో, అది పక్కన చెప్పేసి ఇంకొక టాపిక్ వెళ్ళిపోతాం, కొలంబియాకి వెళ్ళిపోతాం. నిన్న సార్ కౌంటింగ్ టైంలో ఇక్కడ ఉండాలండే దేశంలో మీ కార్డర్స్ని మోటివేట్ చేయాలి. సరే మీరు ఓడిపోతారు మీకు తెలుసు, కానీ మీ కార్డర్స్ని మీరు మోటివేట్ చేయాలి. పోనీయండి ఏం కాదు, వీ డిడ్ ఎ గుడ్ జాబ్, బాగా కష్టపడి పని చేస్తారు, నెక్స్ట్ టైం మనం ఇంకా కష్టపడదాం, అప్పుడు గెలవచ్చు మనం అని చెప్పి వెళ్ళి ఒమాన్లో కూర్చున్నాడు 2 రోజు, లాస్ట్ 2 రోజుల నుంచి ఒమాన్లో ఉన్నాడు. ఎందుకనేది అది ఇంకో స్టోరీ. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్తో ఒక కనెక్షన్ ఉంది దానికి. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వ్యతిరేకం చేస్తున్న ఒక మేజర్ కంపెనీ ఓన్డ్ బై చైనీస్ ఒమాన్లో ఉంది, మస్కెట్లో, వాళ్ళతో మీటింగ్ జరిపారు మొన్న. ఎందుకంటే మనం ఒకసారి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే చైనీస్ ఇంపాక్ట్ అవుతారు మ్యాక్సిమం. సో చైనా వాళ్ళు ప్రెజరైజ్ చేస్తుంటారు రాహుల్ గాంధీని. ఆబ్వియస్లీ 300 కోట్లు ఇచ్చారు కదా, సంతకం పెట్టాడు కదా, ఫోటో ఉంది కదా ఫౌండేషన్కి, రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి. వాళ్ళంత ప్రేమతో 300 కోట్లు ఇవ్వరు, పని చేయించుకుంటారు వాళ్ళు. అది ఎనీవే దట్స్ అ సపరేట్ స్టోరీ. సో ఇది బెంగాల్ స్టోరీ అన్నమాట. రైట్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లోకి వస్తే ఒక్కసారి పాసిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరంటే రూపా గంగూలీ పేరు వినిపిస్తుంది, సువేందు అధికారి, ఆయన కష్టపడ్డారు. అగ్నిపాల్ మిత్ర, సువేందు అధికారి, దిలీప్ ఘోష్. ఫర్ మీ ఇట్ ఇస్ సువేందు. దిలీప్ ఘోష్ ప్రామాణిక్, నాకు ఒకటే పేరు వస్తుంది, సువేందు అధికారి. అంటే బీజేపీ గురించి ఒకటి మీకు తెలిసిందే, వాళ్ళు జనరల్గా అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్స్ నుంచి ఎవరినో పికప్ చేసి తీసుకొని, భజన్లాల్ శర్మ ఎక్కడో గ్రూప్ ఫోటోలో కూడా చివరిలో కూర్చొని ఆయన తీసుకొచ్చి సీఎం చేశారు. ఇటు చూస్తే మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్, ఆయన సీఎం చేశారు. ఇటు విష్ణుదేవ్ సాయి ఛత్తీస్గఢ్, ఈయన చేశారు. రేఖా గుప్తా సీఎం. వేరెవరు మమతా బెనర్జీ పోలీసుల వల్ల లాఠీచా తినలేదు, జైల్లో వేయలేదు వీళ్ళెవరిని. సువేందు అధికారిని హెరాస్ చేసిన మట్టుకు ఏ బీజేపీ లీడర్ కూడా రీసెంట్లీ ఆయన కేసుల మీద కేసులు, లాఠీ చార్జ్లు, ఆయన రాత్రికి రాత్రి ఇంటించి గుంజి తీసుకెళ్లడము, ఇదంతా జరిగింది. ఎందుకు సార్ అంత కక్ష ఎందుకు ఆవిడకి? వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేశారు టీఎంసీ మమతా బెనర్జీతో కలిసి. సువేందు వాజ్ అ రైట్ హ్యాండ్ మ్యాన్, హీ వాజ్ ఆర్ డెప్యూటీ కదా. సో అక్కడి నుంచి వచ్చిన కోపం ఆమెకి ఉంది. నందిగ్రామ్లో ఓడించారు ఫస్ట్ టైం, ఈసారి భవానీపూర్ సర్వింగ్ చీఫ్ సీఎం ఓడిపోతే ఫస్ట్ టైం ఆయన ఓకే అని చెప్పొచ్చు. సెకండ్ టైం ఆయన నందిగ్రామ్లో పోటీ చేసి అక్కడ గెలిచిండు, ఇక్కడ కూడా మీరు పోటీ చేస్తే ఇక్కడ కూడా వస్తా అని చెప్తే ఆమె ఏం చెప్పింది, వాడు డిపాజిట్ కూడా రాదని చెప్పారు. రాత్రి తెలిసింది లాస్ట్లో ఓడిపోయింది. ఇది సో డెఫినెట్లీ ఐ థింక్ కష్టపడి పార్టీని స్టేట్కి తీసుకొచ్చారంటే సువేందు అధికారి, అండ్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు హిమ్.